ఈ వీడియోలో 2019లో వచ్చిన బర్న్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ స్టార్టింగ్లో మెలిండా అనే అమ్మాయిని చూస్తాం. ఆ అమ్మాయి ఆ ఊర్లో ఉన్న గ్యాస్ స్టేషన్లో ఉన్న సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. మెలిండా సూపర్ మార్కెట్కి వచ్చే అందరినీ చాలా అభిమానంగా పలకరిస్తుంటుంది. అక్కడికి వచ్చే వాళ్ళు అందరితో చాలా మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తూ ఉంటుంది. అయితే మెలిండా ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత మంచిగా పలకరించినా వచ్చే వాళ్ళెవ్వరూ మెలిండాని పట్టించుకోరు. కనీసం ఆ అమ్మాయి వైపు చూసి ఒక స్మైల్ కూడా ఇవ్వరు. అందుకు మెలిండా చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే అదే స్టోర్లో షీలా అనే ఒక అమ్మాయి కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే షీలా స్టోర్లో ఉంటుంది కానీ ఏం పని చెయ్యదు. ఊరికే ఖాళీగా కూర్చొని ఫోన్ నొక్కుతూ ఉంటుంది. అక్కడికొచ్చే కస్టమర్లను కూడా సరిగ్గా పట్టించుకోదు, వాళ్ళని సరిగ్గా చూడదు. కానీ అక్కడికి వచ్చే కస్టమర్లు అందరూ షీలానే చూస్తూ ఉంటారు. అదేంటో మరి అంతలా ఏం నచ్చిందో వాళ్ళే చెప్పాలి. అక్కడికి వచ్చిన ఓల్డ్ పీపుల్ కూడా షీలానే చూస్తూ ఉంటారు. కనీసం మెలిండా నన్ను పట్టించుకోను కూడా పట్టించుకోరు, ఎంత బాగా పలకరించినా కూడా, ఎంత బాగా మాట్లాడినా కూడా పట్టించుకోరు అని ఫీల్ అవుతుంది. అయితే చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. కనీసం ఎవరైనా మాట్లాడితే బాగుంటుందేమో అని కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోరు. ఇక రోజు ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంకా రోజు తన స్టోర్కి రావడం, స్టోర్కి వచ్చిన తర్వాత అందరితో మంచిగా మాట్లాడడం, కానీ వాళ్ళెవ్వరూ పట్టించుకోకపోవడం, మెలిండా చాలా డిసప్పాయింట్ అవ్వడం ఇదే జరుగుతుంది. అలాగే షీలా కూడా రోజు స్టోర్కి వస్తుంది. వచ్చిన వెంటనే ఫోన్ తీసుకుంటుంది, ఫోన్ నొక్కుతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో స్టోర్కి లూ అనే పోలీస్ వస్తాడు. అతను రోజు రెగ్యులర్గా స్టోర్కి వచ్చి ఏదో ఒకటి కొనుక్కొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. లూ అంటే మెలిండాకి చాలా ఇష్టం. తన లూకు తెలియకుండా తన ఫోటోలు తీసి చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది. అయితే ఆ రోజు కూడా లూ ఫోటోలు తీస్తూ ఉండగా అనుకోకుండా షీలా చూస్తుంది. అయితే షీలా మెలిండా దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీ మొహానికి లూ కావాలా, నిన్ను కనీసం ముసలోళ్ళు కూడా చూడరు, అలాంటిది నిన్ను లూ ఎలా ఇష్టపడతాడనుకుంటున్నావు అని చెప్పి మెలిండాని ఎగతాళి చేస్తూ ఉంటుంది. నీతో ఎవరూ మాట్లాడరు, కనీసం నీతో ఎవరు టైం కూడా స్పెండ్ చేయరు, నువ్వు వర్జిన్ గానే చనిపోతావేమో అని నాకు అనిపిస్తుంది అని చాలా బ్యాడ్గా మాట్లాడుతుంది. ఆ మాటలకు మెలిండా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మెలిండా బాత్రూంలోకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. తనలో ఉన్న బాధ, కోపం ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటుంది. అలాగే అక్కడ కూర్చొని స్మోక్ చేస్తూ ఉంటుంది. అయితే కొద్దిసేపు తర్వాత రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. అయితే మెలిండా కౌంటర్ దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒకడు గన్ పట్టుకొని షీలాని బెదిరిస్తూ ఉంటాడు. మెలిండాని చూడగానే మెలిండాని కూడా బెదిరిస్తూ ఉంటాడు. ఆ వచ్చిన దొంగ పేరు బిల్లీ. వాడేదో పనికి మాలిన పని చేసి డబ్బంతా పోగొట్టుకొని ఇప్పుడు ఆ డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ బిల్లీగాడు పాత సినిమాల్లో విలన్ లాగా, నేను మిమ్మల్ని చంపేస్తాను, మర్యాదగా అక్కడున్న క్యాష్ మొత్తం నా బ్యాగ్లో పెట్టండి అని వాళ్ళని బెదిరిస్తాడు. అయితే మన షీలా పాప గురించి తెలిసిందే కదా, వచ్చిన కస్టమర్లతోనే యాటిట్యూడ్తో మాట్లాడుతుంది. మరి దొంగతో కూడా అలానే యాటిట్యూడ్గా మాట్లాడుతుంది. అరే పిచ్చినా కొడక, ఈ లాకర్ ఓపెన్ చేయాలంటే మేనేజర్ రావాలి, అసలు ఆ మేనేజర్ ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, మర్యాదగా నా దగ్గర కొంచెం చిల్లరుంది, అది ఇస్తా తీసుకొని వెళ్ళు అని యాటిట్యూడ్గా చెప్తుంది. ఇక మన బిల్లీగాడేమో ఆ మాటలకు బాగా బాధపడి మరిప్పుడు ఏం చేయాలో తెలియక, సరే వచ్చింది ప్రసాదంలా అన్నట్టు ఆ చిల్లర ఈ బ్యాగ్లో పెట్టు అని చెప్పి తన దగ్గర ఉన్న బ్యాగ్ ఇస్తాడు. షీలా ఆ చిల్లర్ని బ్యాగ్లో పెట్టి దొంగకిస్తుంది. అదే సమయంలో మెలిండా ఆ లాకర్ను నేను ఓపెన్ చేయగలను అని ఆ దొంగతో అంటుంది. మన మెలిండా పాపకు ఆ దొంగ నచ్చాడనుకుంటా. అయితే షీలా ఒక్కసారిగా ఆ మాటలకు షాక్ అవుతుంది. ఒసే మెంటల్, నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి అని చెప్పి మెలిండా వైపు చూస్తుంది. కానీ మెలిండా ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడున్న బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న డబ్బంతా బ్యాగ్లో పెట్టి వచ్చే సమయంలో అక్కడున్న అద్దం వైపు చూసి కొంచెం అందంగా రెడీ అయ్యి బయటకు వస్తుంది. మన పిల్లిగడు మాత్రం బ్యాగ్ చూడగానే ఎక్కడా లేని ఆనందంతో ఆ బ్యాగ్ ఇవ్వు అని అంటాడు. అయితే మెలిండా మాత్రం బ్యాగ్ ఇవ్వకుండా, ఈ బ్యాగ్తో పాటు నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళు అని అంటుంది. బిల్లీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా పక్కనున్న షీలా అయితే
దీనికి ఖచ్చితంగా పిచ్చెక్కిందని అలా షాక్తో చూస్తూ ఉంటుంది. బిల్లిగాడు, ఒసే పిచ్చి మొహం, నేను నిన్ను తీసుకెళ్లడం ఏంటి, మర్యాదగా బ్యాగ్ ఇవ్వు అని చెప్పి గట్టిగా అంటాడు. మెలిండా మాత్రం, నేను బ్యాగ్ ఇవ్వను, బ్యాగ్తో పాటు నేను కూడా వస్తాను, మర్యాద తీసుకెళ్ళు అని చెప్పి చిన్నపిల్లలా మారాం చేస్తుంది. అయితే బిల్లీకి కోపం వచ్చి మర్యాదగా బ్యాగ్ ఇవ్వు అని చెప్పి తన దగ్గరున్న బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే వెళ్ళిపోతున్న వాణ్ణి వెళ్ళిపోనివ్వచ్చుగా, ఈ షీలా ఊరికే ఉండకుండా యాటిట్యూడ్తో వాణ్ణి రెచ్చగొడుతుంది. నీకసలు సిగ్గుందా, నువ్వసలు మనిషివేనా, అమ్మాయిలని ఇలా బెదిరించి డబ్బు తీసుకెళ్లడం ఇది మగతనమా, నీకసలు మగతనం ఉందా, అసలు నువ్వు మగాడివేనా అని చెప్పి రెచ్చిపోతుంది. ఇంకా ఆ మాటలకు బిల్లిగాడికి పిచ్చి కోపం వచ్చి నా మగతనం ఏంటో చూపిస్తాను అని చెప్పి తన లాక్కొని రూమ్లోకి వెళ్ళి తీసుకొని వెళ్తాడు. అయితే ఇదంతా జరుగుతున్నా చూస్తూ ఉన్న మెలిండా మాత్రం, నేను మర్యాదగా వస్తాను, నన్ను తీసుకొని వెళ్ళు అంటే తీసుకొని వెళ్లకుండా ఇప్పుడు మగతనం చూపిస్తా అని చెప్పి షీలాను రూమ్లోకి తీసుకెళ్తారని కోపంతో రగిలిపోతుంది. అయితే బిల్లీని ఏదో ఒకటి చేయాలని మెలిండా వేడి కాఫీ తీసుకొని వాడిపైన పోస్తుంది. అయితే ఆ సమయంలో అనుకోకుండా గన్ ఫైర్ అయ్యి అక్కడున్న షీలా చనిపోతుంది. బిల్లీ ఒక్కసారిగా భయపడేవాడు, ఏం చేశాడో తెలియక వాడికే అర్థం కాదు. షాక్లో ఉండగా వాడిని గట్టిగా కొట్టి అక్కడున్న చైర్కు కట్టేస్తుంది మెలిండా. తర్వాత పోలీసులకు ఫోన్ చేయకుండా అక్కడ ఉన్న షీలా శవాన్ని ఒక మూల చుట్టి పెట్టి మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బిల్లీకి మెలకు వస్తుంది. అయితే బిల్లీగాడికి అసలు ఏమీ అర్థం కాదు. ఏంట్రా పిచ్చిది, పోలీసులకు ఫోన్ చేయకుండా మొత్తం క్లీన్ చేస్తుంది అని అలా మెలిండా వైపు చూస్తూ ఉంటాడు. మెలిండా ఫ్లోర్ అంతా క్లీన్ చేసి వచ్చి బిల్లీని పైకి లేపుతుంది. బిల్లీ ఎలాగైనా మెలిండా నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని ఆమెతో ఏదో ఒకటి మాట్లాడుతూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే మెలిండా ఆ మాటలకు అస్సలు వినకుండా, నేను నిన్ను వదిలేస్తే నువ్వు నన్ను కూడా చంపేసి ఇక్కడున్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు, సో నేను నిన్ను నమ్మను అని గట్టిగా చెప్తుంది. బిల్లీ అడుగుతారు, మరిప్పుడు నన్నెందుకు కట్టేశావు, నన్ను పోలీసులకు పట్టించు, నేను పోలీసుల దగ్గరకు వెళ్ళిపోతా అని చెప్తాడు. మెలిండా మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలానే చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడు బిల్లీకి, నాకు బాగా హెడేక్గా ఉంది, ఏదైనా టాబ్లెట్స్ ఉంటే తెచ్చి ఇవ్వమని మెలిండాని అడుగుతాడు. అయితే మెలిండా స్టోర్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఇక్కడ వీడు తప్పించుకుంటాడేమో అన్న భయంతో సీసీటీవీలో కూడా చూస్తుంది. అక్కడ ఉన్న టాబ్లెట్స్ తీసుకొని వచ్చి బిల్లీకి ఇస్తుంది. అలా 2 టాబ్లెట్లు వేసిన తర్వాత మెలిండా ఇంకో టాబ్లెట్ కూడా వేస్తుంది. అయితే ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మా నోడికి అసలు తలనొప్పి తగ్గదు, కానీ మరి ఎక్కడో కొంచెం రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. బిల్లీకి ఏమీ అర్థం కాదు. ఇదేంట్రా బాబు, ఇప్పుడు ఇలా ఉంది నాకు అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఇది వేసింది హెడేక్ టాబ్లెట్స్ కాదు, వయాగ్రా టాబ్లెట్స్ అని. అయితే బిల్లీ కోపంతో, నువ్వేం చేస్తున్నావు అసలు, నీకేమైనా పిచ్చా అని గట్టిగా అడుగుతుంటే మెలిండా మాత్రం బిల్లీ మొహానికి ప్లాస్టర్ చుట్టేస్తుంది. అయితే బిల్లీ తప్పించుకోవడానికి గట్టిగా గుంజుకుంటూ ఉంటాడు. అయితే వాడు కోపంగా గింజుకుంటున్నా మెలిండా మాత్రం తన పని తను చేస్తూ ఉంటుంది. బిల్లీతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో బిల్లీ గట్టిగా గింజుకోవడం వల్ల కింద పడిపోయి తన కాళ్ళకున్న ప్లాస్టర్ ఊడిపోతుంది. అక్కడ నుంచి మెలిండా పట్టుకోవడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయితే అటు ఇటు తిరిగే సమయంలో గట్టిగా కబోర్డు కొట్టుకొని కింద పడిపోతాడు. అయితే బిల్లీ కింద పడిపోవడంతో మెలిండా వాడి నుంచి తప్పించుకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది, నేనేం చేశాను అసలు, ఇలా ఎందుకు చేశాను అని కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను చేసిన పనికి కనీసం పోలీసులకు కూడా ఫోన్ చేయలేను, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో స్టోర్కి షీలా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అయితే షీలా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని చూడగానే మెలిండా చాలా భయపడిపోతుంది. వాడొచ్చి షీలా ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలో తెలియక అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. వాడు మళ్ళీ గట్టిగా అడుగుతాడు, షీలా ఎక్కడికి వెళ్ళింది అని. షీలా స్టోర్కి ఎవరో వస్తే వాడిని తీసుకొని హోటల్కి వెళ్ళిందని మెలిండా చెప్తుంది. ఆ మాట వినగానే బాయ్ ఫ్రెండ్కి బాగా కోపం వస్తుంది. అయితే షీలా బాయ్ ఫ్రెండ్కి షీలా పైన అనుమానం ఉండటంతో, నేను వెంటనే వాళ్ళని పట్టుకుంటాను,
నాకు ఆల్రెడీ తనపై అనుమానం ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు తను చేసిందంతా సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు సీసీ రికార్డ్స్ నాశనం చేయాలి అనుకుంటుంది. కానీ సీసీ రికార్డ్స్ ఉన్న కబోర్డ్ లాక్ చేయడం వల్ల అది ఓపెన్ కాదు. ఆ సమయంలో మెలిండా బాగా ఆలోచించి ఒక ప్లాన్ చేస్తుంది. అదేంటంటే మొత్తం స్టోర్నంతా బ్లాస్ట్ చేయాలనుకుంటుంది. అలా బ్లాస్ట్ చేసి ఆ డబ్బు తీసుకొని పారిపోవాలనుకుంటుంది. అయితే అందుకు ప్రిపేర్ అవుతున్న సమయంలో కరెంటు పోతుంది. సో కరెంటు పోవడం వల్ల అక్కడ డోర్స్ ఏమీ ఓపెన్ కావు. అదే సమయంలో బిల్లీ రూమ్లో నుంచి బయటకు వస్తాడు. అయితే స్టోర్ అంతా పెట్రోల్ ఉండటం చూసి బిల్లీకి డౌట్ వస్తుంది. బిల్లీ బ్యాక్ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. బయట నుంచి ఆ డోర్కి మెలిండా రాకుండా అడ్డు పెట్టేస్తాడు. అదే సమయంలో షీలా బాయ్ ఫ్రెండ్ ఆ హోటల్ అంతా తిరిగి అక్కడ షీలా కనిపించకపోవడంతో మళ్ళీ వెతుక్కుంటూ స్టోర్కి వస్తాడు. స్టోర్కి వచ్చిన తర్వాత అక్కడ బిల్లీని చూసి బిల్లీనే షీలా బాయ్ ఫ్రెండ్ అని అనుకొని అతనిపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే వాళ్ళ మధ్యన జరిగిన గొడవలో షీలా బాయ్ ఫ్రెండ్ చనిపోతాడు. ఇదంతా చూసిన మెలిండా ఇంకా లాభం లేదు, జరిగిందంతా పోలీసులకు చెప్పాలి అని అనుకొని పోలీసులకు ఫోన్ చేస్తుంది. అయితే బిల్లీ ఎలాగైనా డబ్బున్న బ్యాగ్ని తీసుకోవాలి అనుకొని కార్ తీసుకొచ్చి డోర్ని పగలగొడతాడు. పగలగొట్టి లోపలికి వచ్చి బ్యాగ్ తీసుకుంటాడు. అదే సమయంలో మెలిండా బిల్లీతో ఆ బ్యాగ్ను డబ్బును తీసుకొని నువ్వే వెళ్ళిపో అని ఏడుస్తూ చెప్తుంది. అయితే బిల్లీ వెళ్ళిపోకుండా నా పవిత్రమైన శీలాన్ని దొంగలిస్తావా అని చెప్పి ఆ గన్ తీసుకొని తన వైపు గురి పెడతాడు. ఆ గన్ ఆల్రెడీ పెట్రోల్లో తడిసిపోయి ఉంటుంది. సో కాల్చినప్పుడు ఆ స్పార్క్స్ వల్ల ఫైర్ అంటుకుంటుంది. మొత్తం స్టోర్ అంతా అంటుకుంటుంది. అయితే బిల్లీ మంటల్లో పడి కాలిపోతాడు. మెలిండా మాత్రం తనకు మంటలు అంటుకున్నా సరే కొంచెం ఆర్పేసుకొని బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి మెలిండాని కాపాడుతారు. తర్వాత కూల్గా మెలిండాని అడుగుతారు అసలు ఏం జరిగిందని. అయితే అక్కడ నిజంగా ఏం జరిగిందో చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి సో ఇప్పుడు మెలిండా ఏం చెప్పిందో అదే పోలీసులు నమ్మాలి. సో మెలిండా అలా అదృష్టంతో బయటపడుతుంది. ఇంకా మూవీ ఎండ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.